హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు బాష్ పంపు కాకుండా కాస్టిక్ ఒమేనియం యాడ్ బ్లూ ఫిల్టర్ మార్చేది చూపించున్నాను. ఇవాళ మనకు బాష్ పంపు యాడ్ బ్లూ ఫిల్టర్ ఎలా మార్చుకోవాలో చూద్దాం. బస్సు ఒకటి వచ్చింది, బస్సులో చూద్దాం. యాడ్ బ్లూ ట్యాంక్ అయితే ఇలా, ట్యాంక్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దానికి ఎలా ఉంటుందో డెల్ఫీ సిస్టంలో దీంట్లో కూడా అలాగే ఉంటుంది. డెఫ్ ఆయిల్ పోసుకునేది. కిందకి వెళ్ళి చూద్దాం. మనం ఆ సిస్టంలో వచ్చేసి ఈ ట్యాంక్కి ఈ డ్రై బోల్ట్ లూజ్ చేసుకోవాలా. డ్రై బోల్ట్ లూజ్ చేసుకొని యాడ్ బ్లూ అంతా తీసేయాలి బయటికి. కానీ దీంట్లో యాడ్ బ్లూ తీయాల్సిన అవసరం లేదు. మీకు వెనక నేను చూపిస్తున్నానండి. ఇది ట్యాంక్ అంటే నేను లోపలికి వచ్చేసాను. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ దానికోసం కొంచెం ఇబ్బంది పడి లోపలికి వచ్చేసాను. పంపు అయితే ఇది మొత్తం అసెంబ్లీ ట్యాంక్, టోటల్ ట్యాంక్ ఇది. ఇది వచ్చి పంపు. ఆ కవర్ ఇప్పదీయాలి. ఈ కవర్ ఇప్పదీసుకోవాలి. ఓకే, ఆ కవర్ ఇప్పదీసుకొని మీకు పంపు దాని లోపల ఉంటుంది. నేను చూపిస్తాను. దానికైతే మనం యాడ్ బ్లూ అంతా బయటికి తీయాలి. దీనికైతే యాడ్ బ్లూ తీయాల్సిన అవసరం లేదు. కొంచెం యాడ్ బ్లూ వస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవి ఐచర్ కంపెనీ యాడ్ బ్లూ బకెట్లు అండి. 20 లీటర్ల టిన్ను 1290 రూపాయలు మాత్రమే. మన వాళ్ళు ఖచ్చితంగా కంపెనీ యాడ్ బ్లూనే వాడండి. ఐచర్ వెహికల్కి వేరే యాడ్ బ్లూ వాడొద్దు. మేమైతే వేరే రికమెండ్ చేయము. కంపెనీ యాడ్ బ్లూ నాణ్యమైనది వాడండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇది యాడ్ బ్లూ పంపు. నేను చెప్పాను కదా కవరు, డస్ట్ కవర్ అని కొంచెం గట్టిగా స్ట్రాంగ్గానే ఇచ్చున్నాడు. దీనికి 4 12 సైజు బోర్డులు వస్తాయండి. 12 రింగు సరిపోతుంది ఇప్పుకోవడానికి. ఈ బోర్డులు ఇప్పేసుకొని లోపల ఏదైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే టైర్కి ముందున ఇచ్చినాడు కాబట్టి టైరు బురదలంతా తిరుగుతుంది. ఆ బురద కొట్టేదంతా దీని మీద పడుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇది ఓపెన్ చేసేసుకున్న తర్వాత లోపల పంపు ఉంటుంది, చూద్దాం మనం. ఫ్రెండ్స్, ఈ కవర్ తీసేసుకుందాం. ఫ్రెండ్స్, అందరికీ చెప్తున్నాను, సేఫ్టీ ఈజ్ మెయిన్. ఏదైనా జరిగితే పొరపాటున ఎవరు ఏది ఇవ్వరు మనకు. ఓకే, ఇప్పుడు నేను పనిచేస్తున్నా చూడండి, ఎంత రిస్కీగా పనిచేస్తున్నాను. టైర్ కింద పడుకొని ఉన్నాను, కరెక్ట్గా పొజిషన్లో ఉన్నాను. ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ దాన్ని సరిదిద్దుకోలేము. ఓకే, అందుకని సేఫ్టీగా ఉండాలి. సేఫ్టీగా ఉండడం అంటే బళ్ళ కింద పని చేసేటప్పుడు కానీ, పని చేయకముందు కానీ, బళ్ళ చక్రాలకు చెక్కలు కట్టడం కానీ, రాయి పెట్టడం కానీ, అంటే బండి దొల్లిపోకుండా హ్యాండ్ బ్రేక్ వేసుకోవడం, ఇలాంటివన్నీ చేయాలి. హెల్మెట్ యూజ్ చేసుకోవాలి. అంటే అందరికీ ఉండదు ఈ వసతి, ఉన్నోళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయండి. మనం బాగుంటే ఎంత డబ్బులైనా సంపాదించవచ్చు. డబ్బుల కోసం అదరా దూరేసి బళ్ళ కింద ఎట పడితే అటు చేయొద్దు. అలాగే ఇంకొక మాట, కాంపోనెంట్స్, ఒక్కొక్క సామాను కొత్త సామాన్లు ఉంటాయి, ఒక్కొక్క సామాన్లు ఉండవు. తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి, జాగ్రత్తగా పీల్చుకోవాలి. ఓకే, ఇదో మనం కవర్ తీసేసామండి. ఇప్పుడు ఇది కవరు, డస్ట్ కవరు. డస్ట్ లోపల పడకుండా, బురదంతా పడకుండా ఆపుతుంది కవరు, పంపుని కాపాడుతుంది. ఇది పంపు, మీరు చూస్తున్నది పంపు. కింద పక్కన అదిగో నేను ఇప్పుడు ఫిల్టరు ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది 27 రింగు, 24, 27 రింగ్ సరిపోతుంది మనకు. లూజ్ చేసుకొని లోపల ఫిల్టర్ ఉంటుంది, ఇప్పుడు తీసేసుకోవడమే. ఇప్పుడు మనం తీస్తుంది ఫిల్టర్ బౌల్ అంటారు దాన్ని. కాస్టిక్ ఒమేనియం పంపులో లాగా ఎక్కువ యాడ్ బ్లూ రాదండి. నేను ముందే చెప్పాను, యాడ్ బ్లూ తక్కువ బయటకు వస్తుంది. ఇది ఫిల్టర్ తీసేదానికి కొత్త ఫిల్టర్లో కంపెనీ నుంచి ప్రతి కొత్త ఫిల్టర్కి ఈ కీ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే మన చేత్తో లాగలేము, లోపల కూర్చొని సీటింగ్ అయిన ఫిల్టర్ని, పాత ఫిల్టర్ని చేత్తో లాగలేము. అందుకని ఈ కీ ఇస్తాడు. నేను అది అక్కడ చూపిస్తున్నాను కదా, అలా ఒక పక్కకు ముడిచామంటే లోపలికి దూరుతుంది, ఫ్రీగా వెళ్ళిపోతుంది. తర్వాత ఓపెన్ చేసామంటే పైన ఎక్స్పాండ్ అయ్యి ఫిల్టర్ని పట్టుకుంటుంది గట్టిగా. అలా ఎక్స్పాండ్ చేయాలి.
అటు ఉంటుంది ఫస్ట్. అలా ఎక్స్పాండ్ చేసుకొని మన కీ అంటే తాళంలాగా పట్టుకొని లాగడమే కిందకి. వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. కళ్ళల్లో పడనేద్దు, మాస్క్ వేసుకోండి. యాడ్ బ్లూ కళ్ళల్లో పడితే కళ్ళు మంట వస్తాయి, దాని లిక్విడ్ అలర్జీ ఏదో అంటారు, ఆ టైప్ అవుతుంది. ఇంకోటి స్వాలో అంటే మింగను కూడా మింగకూడదు. ఓకే, ఇది కొత్త ఫిల్టరు చూడండి, కొత్త ఫిల్టర్ వేస్తున్నాము. కొత్త ఫిల్టర్ కూడా డస్ట్ అవ్వకుండా చూసుకోండి. కానీ మనం చేసే పని డస్ట్ పని కాబట్టి దాంట్లో ఒక్కరూంత కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలు. ఫిల్టర్ బౌల్ బిగించేసుకుందాం. కస్టమర్కి ఎప్పుడైనా క్వాలిటీ రిపేర్ కావాలనుకుంటాడు కస్టమరు, మనం రిపేర్ చేసేది విధానం క్వాలిటీగా ఉందంటే కస్టమరు ఎక్కడికి పోడు, మన దగ్గరికి వస్తాడు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగని చెప్పేసి కస్టమర్ మీద ప్రెజర్ వేయకూడదు. ఇప్పటిదాకా ఎలా అయిపోవాలో మీరు చూశారు. ఇంకా మనం ఫిట్ చేసేది కూడా చూస్తున్నారు కదా. ఇలా ఫిట్ చేసుకొని ఓవర్ టైట్ చేయకూడదు, నార్మల్ టైట్ చేసుకోవాలా. ఫ్రెండ్స్, వీడియోస్ చాలామంది బాగున్నాయి అంటున్నారు. నా అందరికీ నచ్చితే నాకు సంతోషమే. ఇలాగే సపోర్ట్ చేయండి, మరిన్ని వీడియోస్ తీసేదానికి అవకాశం ఉంటుంది. మెకానికల్ లైఫ్ అంటేనే కష్టం. బాష్ ఫిల్టర్ ఇప్పుడు వస్తుంది. బాష్ ఫిల్టర్ మార్చుకోవడం సింపుల్, ఈజీ. మనకు చేయాలన్నా కూడా ఇష్టం పడుతుంది. బాష్ ఫిల్టర్ అది క్యాస్టిక్ క్రోమియం అయితే కష్టము, పైన పడిపోద్ది యాడ్లు. ఓకే, మీకు బాష్ ఫిల్టర్ పెట్టలేదు కాబట్టి ఈరోజు బాష్ ఫిల్టర్ బండి వచ్చింది, తీసాను, పంపించాను, వీడియో పంపిస్తున్నాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. అయిపోయిందండి, మొత్తం బిగించేసాము. ఈ కవర్ కూడా వేసేసుకున్నాము. చూడండి, ఈ విధంగా బిగించేసుకోవాలి. మెకానిక్ ఫీల్డ్ అంతా డేంజరస్ ఫీల్డ్, జాగ్రత్తగా పని చేసుకోండి. ఓకే, కష్టపడి పని చేయొద్దు, ఇష్టపడి పని చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు ఏ విధమైన వీడియోస్ కావాలో అవి subscribe, like and share, comment. Okay.